గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ ఓడిపోయింది. అసలు ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు సైతం ఊహించలేకపోయారు. 151 స్థానాలు ఉన్న పార్టీ కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ పని అయిపోయింది, తిరిగి కోలుకోవటం కష్టమే అని ప్రత్యర్థులు తేల్చేశారు. కానీ జగన్ ఎవరు ఊహించని విధంగా గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలోనే జగన్ ఆవేశంగా కనిపిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు జగన్ లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం పైన కూటమి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీ మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో ఉండటంతో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం పైన ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన స్పందించారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలకు బడ్జెట్ లో నిధులు అవసరం మేరకు కేటాయించకపోవటాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు మోసం చేశారంటూ జగన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ట్వీట్ పోస్ట్ చేశారు. పార్టీ అభిమానులు అందరూ చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు చేయాలని సూచించారు. ఈ పోస్టుల పైన అరెస్టులు మొదలైతే తన నుంచే మొదలు పెట్టాలని సవాల్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో అనర్హత వేటు వేస్తారనే అంశం పైన జగన్ స్పందించారు. అనర్హత వేటు వేస్తారా, రెడీ చేయమనండి, తాను సిద్ధమంటూ జగన్ సవాల్ చేశారు. అనర్హత వేటు వేయటం వీళ్లు చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రస్తుతం చెబుతున్న పెట్టుబడులు అన్ని తమ హయాంలో చేసుకున్న ఒప్పందాలేనని జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి వరుసగా జిల్లాల్లో పార్టీ సమావేశాలతో పాటుగా జనంలోకి వెళ్లేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అసెంబ్లీ బహిష్కరించి పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావటంతో ఇప్పుడు సైతం ప్రజల్లోనే ఎక్కువగా ఉండేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. జగన్ దూకుడు పెంచడంతో ఇప్పుడు కూటమి నేతలు ఏం చేయాలో తెలియని స్థితిలో నిలిచారు. జగన్ పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాలి.